అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే డిఎస్సి అభ్యర్థులకు సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఏదని తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. డిఎస్సి దరఖాస్తు సమయంలోనే పోస్టుల ఎంపికకు ఐచ్ఛికాలు. అర్హత ధృవపత్రాల అప్లోడ్ తప్పనిసరి. గతంలో దరఖాస్తు చేసిన వారు ఫీజు చెల్లించనక్కర్లేదు. ఆన్లైన్ పరీక్ష అవసరమైతే పక్క రాష్ట్రాల్లో కేంద్రాలు. పీఈటీలకు టెట్ లేదు. విభాషల్లో ప్రశ్నాపత్రాలు. మెగా డిఎస్సి ప్రకటన విడుదల చేసిన విద్యాశాఖ. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం. తుది గడువు మే 15. ఆదివారం అంటే ఏప్రిల్ 20వ తేదీ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారమ్మా. దీనికి సంబంధించి ఎవరైతే ఇంతకుముందు అప్లై చేసింటారో వాళ్ళు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైతే అప్లై చేయకోకుండా ఎటు క్వాలిఫైడ్ అంటారో వాళ్ళు ఇప్పుడు డబ్బులు చెల్లించి అప్లై చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఆన్లైన్లో కనుక ఎగ్జామ్స్ పెట్టాలనుకుంటే కనుక వేరే రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్స్కి సెంటర్స్ అనేది ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. పీటీ అంటే గేమ్స్ టీచర్స్కి ఎటువంటి టెట్ అట్లాంటివి ఏమి ఉండవు. తెలుగులో అండ్ ఇంగ్లీష్లో 2 భాషల్లో కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ పోస్టుల డిగ్రీ అర్హతపై సంచితత అంటే ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాస్తారు కదా, వాళ్ళు టెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు డిగ్రీలో 40% అర్హత అనేది ఉండాలి. బీఈడి చేసేందుకు 40%, డిఎస్సిలో మాత్రం 45% అనేది ఉండాలి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి డిగ్రీ చేసేటప్పుడు 40% వస్తే చాలు, వాళ్ళు బీఈడి చేసేయచ్చు. కానీ డిగ్రీలో అయిపోయిన తర్వాత డిఎస్సిలో మాత్రం 45% వచ్చి ఉంటేనే మీకు ఈ బీఈడిలో చేసిన తర్వాత మీరు అర్హత అనేది ఉంటుంది. మెగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇచ్చిన డిగ్రీ అర్హతపై సందిగ్ధత నెలకొన్నది. ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 45% మార్కులు ఉండాలని నియమనిబంధనను విద్యాశాఖ పెట్టింది. కానీ గతేడాది నిర్వహించిన టెట్లో మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులను అర్హతగా పేర్కొన్నది. డిగ్రీలో 40% మార్కులున్న బీఈడిలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. డిగ్రీలో 40% మార్కులతో బీఈడి చేసి టెట్ పేపర్ 2A పరీక్ష రాసిన అభ్యర్థులు ఇప్పుడు మెగా డిఎస్సిలో 45% మార్కులు ఉండాలని నిబంధన పెట్టడంతో కొంతమంది అర్హత కోల్పోతున్నారు. 2011 జూలై తర్వాత చదివిన వారు డిగ్రీలో 40% మార్కులు ఉండాలని గతేడాది జూలైలో నిర్వహించిన టెట్లో విద్యాశాఖ స్పష్టంగా పేర్కొన్నది. టెట్కు అర్హత కల్పించిన వారికి డిఎస్సికి అర్హత కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీఈడి ప్రవేశాలకు సైతం ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులనే ప్రామాణికంగా తీసుకున్నారు. ఈ అర్హతతో బీఈడి చేసిన అభ్యర్థులు ఆ తర్వాత డిఎస్సి రాయలేకపోతే వారు చాలా నష్టపోతారు. దీనిపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి ఏపీపీఎస్సీ డిఎస్సి పరీక్షలు. ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలు డిఎస్సి పరీక్షల షెడ్యూల్ ఒకే సమయంతో ఉండడంతో రెండూ రాసే కొంతమంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు నెల రోజుల పాటు జరగనున్నాయి. ఇదే సమయంలో ఏపీపీఎస్సీ 4 నియామక నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ నియామక పరీక్షలు ఉంటాయి. ఇప్పటికే ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 16 నుండి 26 ఈ పరీక్షలు జరగనున్నాయి. డిఎస్సి పరీక్షలు కూడా అదే సమయంలో ఉండడం ఆందోళనకరంగా ఉంది. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ
పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.